నెల రోజుల నుంచి ఈ మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి మ్యాచ్కి సంబంధించి ఎక్కడ చూసినా హోర్డింగ్లు కనపడతానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ ఆడబోతున్నాడు. సో రకరకాల ప్రచారాలు చేసిర్రు, రకరకాల విధాలలో ప్రచారాలు జరిగాయి. సో ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్కి సంబంధించి నిన్న ఉప్పల్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరిగింది. సో ఎట్టకేలు కంటే నిన్న మార్నింగ్ వెస్ట్ బెంగాల్లో కావచ్చు, కోల్కతాలో మ్యాచ్ క్యాన్సిల్ అయిన పరిస్థితి, రద్దయిన పరిస్థితి. సో హైదరాబాద్లో ఉంటుందా లేదా అనే ఉత్కంఠతో సో ఫైనల్గా నిన్న హైదరాబాద్లో అయితే మ్యాచ్ యథాతథిగా నడిచిన పరిస్థితి. ఒకసారి మనం చూస్తే మొత్తం వార్తలన్నింటిలో కూడా ఫ్రంట్ పేజ్ మొత్తం కూడా నిన్న రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్న ఫొటోసే బాగా కనపడుతున్నాయి. మ్యాచ్ ఎంతవరకు ఆడింది అనేది పక్కన పెడితే సో మొత్తం ఫొటోస్ మాత్రం, స్టిల్స్ మాత్రం ఎక్సలెంట్గా తీసిండు ఎవరో కానీ ఫోటోగ్రాఫర్, ఎక్సలెంట్గా. ఇక నాకు తెలిసి ప్లేయర్కి కూడా ఆ రకమైన స్టిల్స్ ఉండవు. సో ఆ రేంజ్లో ఫొటోస్ తీసిండు. మొత్తం ఫ్రంట్ పేజ్ అంతా కూడా నాకు తెలిసి అన్ని పేపర్లో కూడా ఏ ఫొటోస్ కనపడతాయి మనకి. తెలంగాణ రైజింగ్లో జాయిన్ అవ్వండి, మెస్సీ మీకు తెలంగాణ స్వాగతం పలుకుతున్నది, అలాగే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది, ఈ రైజింగ్లో అందరూ జాయిన్ అవ్వండి అంటూ థ్యాంక్ యూ. నిన్న ముఖ్యమంత్రి మెస్సీని మాట్లాడడానికి ఉద్దేశించి ఆయన నిన్న చేసిన కామెంట్స్ ఇవి. తెలంగాణ రైజింగ్ అంటూ కూడా ఆయన చేసిన నినాదం చాలా హాట్ టాపిక్ అయింది. సో రైజింగ్ తెలంగాణ అనే దాన్ని ఎంత ప్రమోట్ చేయడానికి ఆయన ముందుకెళ్తున్నాడు అనేది నిజంగా దానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ రైజింగ్ తెలంగాణలో నిన్న ఫుడ్ పాయిజన్ గురై దాదాపు 24 మంది ఆడబిడ్డలు మైనార్టీ గురుకుల్ స్కూల్కి సంబంధించిన పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. సో కనీసం దాని గురించి పట్టించుకుని నేను స్పందించిన ముఖ్యమంత్రి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. తెలంగాణ రైజింగ్ మీద ఇంత అభిప్రాయం పెట్టి, పాపం ఇంత దృష్టి పెట్టి దాన్ని ప్రమోట్ చేయడానికి ఒక మెస్సీని తీసుకొచ్చి, ఎందుకంటే ఇక్కడ చిన్న విషయం కాదు, విద్య విషయంలో ఇలాంటివి మనం గతంలో కూడా చాలా మాట్లాడుకున్నాం. ఈ గురుకుల పాఠశాలలో మెయిన్గా దాదాపు ఈ ఏడాదిలోనే 1200 నుంచి 1500 మంది పిల్లలు ఈ ఫుడ్ పాయిజన్కి ఎఫెక్ట్ అయిన పరిస్థితి. ఈ పెద్ద మనిషే కదా విద్యాశాఖ మంత్రి, ఎవరు ఈ పెద్ద మనిషి. కనీసం నిన్న 24 మంది పిల్లలు, మొన్నేమో మాదాపూర్కి సంబంధించిన ఒక గురుకుల పాఠశాలలో ఎఫెక్ట్ అయ్యింది. నిన్న బాగ్లింగంపల్లికి సంబంధించిన గురుకుల పాఠశాలలో దాదాపు 67 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ గురయ్యారు నిన్న ఒక్కరోజే. మరి అయినా కూడా మ్యాచ్ ఆయన పాపం మరి ఎప్పటి నుంచో కలలుగన్న మ్యాచ్ కదా అది. ఆయన ఒక ఫుట్బాల్ ప్లేయర్గా ఎప్పటి నుంచో కలలుగన్న మ్యాచ్, దాన్ని ఆపితే మరి ఎట్లా? పాపం 100 కోట్లు ఖర్చుపెట్టింది కదా ఆయన. పాపం పిల్లల భవిష్యత్తు ఏముంది? పిల్లలు ఎట్లయినా పోనీ, చదువుకునేటోళ్ళు ఎట్లయినా పోనీ, అక్కడ ఏదైనా కానీ ముఖ్యమంత్రిగా మనకు అవసరం లేదు, అది మన సబ్జెక్ట్ కాదు. అది విద్యాశాఖ మంత్రిగా నా సబ్జెక్ట్ కాదు, ముఖ్యమంత్రిగా మన సబ్జెక్ట్ కాదు. అది మనకి ఫుట్బాల్ మ్యాచ్ ఇంపార్టెంట్, మెస్సీ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మన తెలంగాణలో పిల్లల పరిస్థితి ఎట్లయినా పోనీ, ఫుడ్ పాయిజన్ అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళకి కనీసం సరైన వైద్యం జరుగుతుందా లేదా అనే పరిస్థితులు కూడా లేవు. నిన్న మేము హాస్పిటల్కి వెళ్తే కనీసం వాళ్ళకి సరైన వైద్యం జరుగుతుందా లేదంటే ఎక్కడా కనపడలే. వాళ్ళు ఇంకా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. మొన్న సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్ అది. మొన్న నైట్ అంతా ఏదో సమ్ టాబ్లెట్స్ ట్రీట్మెంట్ ఏదో చేసిరట. మళ్ళీ నిన్న మార్నింగ్ నుంచి వాళ్ళందరికీ కడుపు నొప్పులు, పట్టించుకునేటోళ్ళు లేడాడ. అజారుద్దీన్ వచ్చిండు ఏదో నామకావాసి, ఆయన మైనార్టీ మినిస్టర్ కాబట్టి. మొన్న సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్కి నిన్న మధ్యాహ్నం 1:30కి అజారుద్దీన్ మైనార్టీ మినిస్టర్ నిన్న మధ్యాహ్నం వచ్చిండు. ఆడికి వచ్చి పిల్లల్ని చూసి ఆయన చెప్తున్నాడు, ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా జరుగుతుంది, పిల్లలంతా మంచిగా ఉన్నారు, ఇది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ అంటున్నాడు. అనుకోకుండా ఏడయ్యా, దాదాపు ఇది 17వ 20వ ఇన్సిడెంట్. 2 నెలలుగా దాదాపు 1500 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ గురయ్యారు. చాలా చోట్ల కొంతమంది వీక్గా ఉన్న పిల్లలు చనిపోయారు. ఇంకా ఏదో అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ ఇది, హఠాత్ పరిణామం. నిన్న ఆయన అజారుద్దీన్ అదే చెప్తా ఉన్నాడు ప్రెస్ మీట్లో. ఇక ముఖ్యమంత్రి ఏమో అక్కడ ఫుట్బాల్లో ములిగిండు, ఈ అజారుద్దీన్ ఏమో పాపం మినిస్టర్కి ఏం చేయాలి, ఆయనకి చెప్పేటోళ్ళు లేరు. ఇప్పుడు
ఆయన ఒక మైనారిటీ మినిస్టర్గా ఆయన ఎప్పుడు రావాలా? జరిగిందంటే ఇమీడియట్గా ఆయన యాక్షన్ ఉండాలా? ఒక మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇన్సిడెంట్ జరిగిందంటే మైనారిటీ మినిస్టర్గా ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ ఉండాలి. అదే రోజు ఆయన రెస్పాండ్ అవ్వాలా. ఆ రోజు నుంచి నిన్న ట్రీట్మెంట్ అయ్యి వాళ్ళు మళ్ళీ పిల్లలు ఇంటికి వెళ్ళే వరకు ఆడే ఉండాలి ఆయన. నేను ఏదో నామకా వాస్తే వచ్చినామని 1:30కి ఆయన హాస్పిటల్కి వచ్చిండు, ఏదో పిల్లల్ని అట్లట్లా తిరిగి ఓకే అంతే ఆయన రెస్పాన్స్. ఇక ముఖ్యమంత్రికే సోయలేదు, ఇక విద్యాశాఖ మంత్రికి సోయలేనప్పుడు ఇక మినిస్టర్లు ఎట్లుంటారు? ఇంతే ఉంటారు. సో ఒక పక్క ఈయన ఫుట్బాల్ మ్యాచ్లో మునిగి తేరుతా ఉన్నాడు, మెస్సీ వస్తున్నాడే, మనం తెలంగాణ రైజింగ్ రాహుల్ గాంధీని ఆహ్వానించాలి. ఇవన్నీ రాహుల్ గాంధీకి తెలియదు, మెస్సీకి తెలియదు.